విరాట్ టూన్స్ జంక్షన్. ఒకానొక కాలంలో ఓ అడవిలో ఓ సింహం జీవిస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో గురక పెడుతూ ఆ సింహం నిద్రపోయింది. ఒక ఎలుక అల్లరి చేస్తూ తిరుగుతుంది. సింహంతో ఆడుకోవాలని అది ఆశపడింది. కాసేపయ్యాక అది సింహం ఒంటిమీద జారుతూ గెంతుతూ ఆడుతుంది. ఉన్నట్టుండి ఆ ఎలుక తోకని సింహం పట్టుకుంది. దయచేసి నన్ను క్షమించి వదిలే సింహం రాజా, నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా మీద డాన్స్ చేస్తావా? నా నిద్రపోయింది. సాయంత్రం పూట స్నాక్స్ గా నేను నిన్ను తింటాను. ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని బతిమిలాడుతున్నాను. దయచేసి నన్ను వదిలేయండి. నేను ప్రాణాలతో ఉంటే తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. హహహహహ. నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు? సరే, అయిందేదో అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఎలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి సింహం ఒక వలలో చిక్కుకుంటుంది. అది సహాయం కోసం అరుస్తోంది. సహాయం చేయండి, ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయండి. నేను ఇక్కడ వలలో చిక్కుకున్నాను. సహాయం చేయండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. అప్పుడు అక్కడికి ఎలుక వస్తుంది. నువ్వా చిట్టెలుక? నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు? అప్పుడు చిట్టెలుక ఇలా అన్నది. మీరు భయపడకండి సింహం రాజా, నేను ఈ వలని నా పళ్లతో కొరికి తెంపుతాను. ఎలుక తన చిన్న పళ్లను ఉపయోగించి ఆ వాళ్లని కొరకడం మొదలుపెట్టింది. సింహం ఆ వల నుండి బయటకు వచ్చింది. సింహం ఎలుకను చూసి ఆ రోజు తనని హేళన చేశాను అని బాధపడింది. ఈ రోజు నుంచి మనం మంచి స్నేహితులుగా ఉండబోతున్నాం. ఈ రోజు నుంచి నేను ఎవరినీ తక్కువగా చూడను అని అంది సింహం. ఆ తర్వాత నుంచి ఆ రెండు స్నేహంగా ఉండసాగాయి.